సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరుగా విరాజిల్లుతుంది తెలంగాణ. ముఖ్యంగా తెలంగాణలో మహిళలు జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. దానికన్నా ముందు బొడ్డెమ్మను ఆడడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు ఇప్పటికీ కూడా పల్లెల్లో వాడవాడల బొడ్డెమ్మను నిలుపుకొని ఆటలు ఆడుతూ ఉంటారు. 9 రోజుల పాటు ఈ బొడ్డెమ్మను ఆడి 9వ రోజున నిమజ్జన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఆ తరువాత బతుకమ్మను ఆడుతారు. ఇలా ప్రతి గ్రామంలో ఆడుతూ పాడుతూ సాంప్రదాయాలను కాపాడుతున్నారు. అదేవిధంగా మందపల్లి గ్రామస్తులు కూడా ఎంతో హట్టహాసంగా ఈ బొడ్డెమ్మ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. మహిళలంతా ఒక చోటికి చేరి బొడ్డెమ్మను మధ్యలో పెట్టి చుట్టూ పాటలు పాడుతూ ఎంతో ఆహ్లాదంగా గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ పనులు చేసుకున్న వారు సాయంకాలం ఆట విడుపుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని మహిళలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో సాంప్రదాయాలను ఇంకా గౌరవిస్తున్నారు. పల్లెటూళ్ళలో ఖచ్చితంగా బొడ్డమ్మ పండుగను ఖచ్చితంగా జరుపుకుంటారు. బతుకమ్మకు ముందుగా పిత్రమాసకు ముందుగా 11 రోజుల ముందుగా ఈ బొడ్డెమ్మను వేసి ప్రతిరోజు సాయంకాలం ఈ బొడ్డెమ్మను మహిళలంతా కలిసి ఒక్క దగ్గర చేరి ఈ బొడ్డెమ్మ పాటలు పాడుకుంటూ చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసినట్టుగానే ఈ బొడ్డెమ్మను కూడా నిమజ్జనం చేస్తారు. మరి అసలు ఈ సాంప్రదాయం ఏంటి అనే అంశాలను మనతో ఇక్కడ ఉన్నారు, వారు గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఇంతకు ముందుగాల మనకు అమ్మమ్మలు నానమ్మలు కూర్చొని బొడ్డమ్మను ఆడిపించేది. అట్లనే ఆ సాంప్రదాయం పోవద్దని ప్రతి వాడకు బొడ్డమ్మను వేసుకొని మా విలేజ్లో మేమందరం ఆడుకుంటాం. చాలా సంతోషం. ఏమైనా తెలుసా? ఇక అప్పుడు చిన్నప్పుడు మా అమ్మమ్మలు నానమ్మలు నేర్పించింది ఇదే. ఇట్లా ఆడుకోవాలి, బొడ్డమ్మను వేయాలి, పువ్వులు పెట్టాలి, అలకాలి, ముగ్గులు పెట్టాలి. ఇక ఇవన్నీ మళ్ళీ అదే విధంగా ఆడతాను అంతే. మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు, మరి వారు కూడా మాట్లాడతారు. రాండమ్మా, చెప్పండి అమ్మా, మీరు బొడ్డెమ్మ గురించి ఏం తెలుసు ఏంటి? అందరికీ నమస్కారము. మాది విలేజ్ వచ్చేసి మందపల్లిలో ప్రతి సంవత్సరము మేము ఫస్ట్ పితృమాసకు ముందు బొడ్డెమ్మ పండుగ అనేది నిరూపించుకుంటాం. ప్రతి సంవత్సరము ఇది ఆనవాయిద్యము కాబట్టి ప్రతి సంవత్సరము మేము బొడ్డెమ్మను పండుగ ఆనవాయిద్యంగా జరుపుకుంటామండి. అంతేకాకుండా ఈ గ్రామంలో మహిళలంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి భజన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారని, ఆ భజన కార్యక్రమాలు గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందామని వారు గర్వంగా చెప్పుకున్నారు. మదనపల్లి భజన బృందం అంటేనే ఎంతో పేరు గడించిందని వరంగల్లోని పోతన ఆడిటోరియంలో మరియు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆ గ్రామ పూజారి తెలిపారు. ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ముందు తరాలకు అందించాలని చెప్పి వారు ఆకాంక్షిస్తున్నారు. చూసుకున్నట్టయితే ఇక్కడ అలాగే మనకు ఈ హనుమాన్ దేవాలయం యొక్క పూజారి గారు కూడా ఉన్నారు. మరి వారిని కూడా అడిగి ప్రత్యేకంగా ఏంటి అసలు ఈ గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటారో చెప్పండి సార్. ఇక్కడ ఏం చేసుకుంటారు ఏంటి? మందపల్లి గ్రామంలో మేము ఈ మహాగణపతి, శివలింగం, నందీశ్వరుడు, ఆంజనేయ స్వామి రామాలయం కూడా కొత్తగా ప్రతిష్టాపన జరిపించుకొని నిత్య పూజలు, అర్చనాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అర్చనాది కార్యక్రమాలు కూడా పాల్గొని ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు పొందుతూ మరి అనేక రకమైనటువంటి మరి పాడి పంటలు కానీ, విద్యా ఉద్యోగాలు కానీ,
అదేవిధంగా గ్రామం అందులో కూడా అనారోగ్య పీడ పరిహారాలను కూడా తొలగిపోయి గ్రామం అంతా కూడా క్షేమంగా ఉండాలని అందరం కూడా కోరుకుంటూ ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క మరి నడిబొడ్డున ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయంలో అందరూ కూడా పూజలకు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ గ్రామ దేవాలయం ముందు ఈ యొక్క మహిళలందరూ కూడా మరి ఈ యొక్క తారతమ్యాలు లేకుండా కలిసికట్టుగా ఈ ఆడుకునేదే ఈ బొడ్డెమ్మ పండుగ. అందరూ కూడా మహిళలంతా కూడా సంతోషంగా కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనులు చేసుకొని వ్యవసాయ పనులు చేసుకొని సాయంత్రం కూడా మరి ఉత్సాహంతో ఏమైనా కూడా మనసులో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోవడానికి అందరూ కలిసి ఆడుకునేదే ఈ యొక్క బొడ్డెమ్మ పండుగ. ఈ యొక్క 9 రోజులు కూడా మహిళలంతా కూడా ఆడుకొని సంతోషాలతో ఉంటారు. అదేవిధంగా భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ హైదరాబాదు వారిచే మేము రవీంద్ర భారతిలో, అదేవిధంగా అనేక రకాల శ్రీశైలంలో కానీ వేములవాడలో కానీ, అదేవిధంగా ధర్మపురి, భద్రాచలము అనేక మరి ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా ఒక గత 15 సంవత్సరాల నుంచి మరి వాగ్గేయకార వైభవం, తెలంగాణ వాగ్గేయకార వైభవంలో కూడా మేమంతా కూడా కనీసం ఒక 500 నుంచి 1000 కీర్తనలు ప్రతి ఒక్కరు కూడా పాడుకుంటూ మరి కోలాట బృందాలతో మేము ఇక్కడ ఈ మందపల్లి గ్రామంలో వ్యవస్థాపకులుగా ఉండి మా శివాంజనేయ భజన మండలి నిర్మించి అందరినీ కూడా భక్తిలో మరి ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క అందరినీ కూడా ఇక్కడికి భజనలకు తీసుకొచ్చి భజనలు చేయించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక 15 సంవత్సరాల నుండి మేము భజనలు కూడా చేస్తాము. మాకు కూడా అవార్డులు కూడా వచ్చాయి. మాకు కూడా ఈ మమ్మల్ని కూడా పూర్తిగా అంటే ఇంతకుముందు 15 సంవత్సరాల క్రితము మేము ఒక మందపల్లి గ్రామంలోనే ఈ దేవాలయం కట్టకముందు ఇక్కడ కొంచెం ముందుగా ఉండేది, రోడ్డు పైకని ఉండేది. దాన్ని మళ్ళీ వెనకాల స్థలం తీసుకొని ఆ యొక్క దేవాలయాన్ని కూడా పునఃప్రతిష్ఠించుకొని లోపల కూడా భజన చేసుకోవడం జరుగుతుంది. మాకు భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ వారు మమ్మల్ని పోతనా విజ్ఞానపీఠంలో, వరంగల్ పోతనా విజ్ఞానపీఠంలో ఉన్నటువంటి ఆ యొక్క మేనేజర్ శర్మ సార్ మమ్మల్ని గుర్తించి మందపల్లి గ్రామానికి వచ్చి మీరు భజన కీర్తనలు బాగా పాడుతున్నారు కాబట్టి మేము మా విజ్ఞానపీఠానికి మిమ్మల్ని ఆహ్వానిస్తామని అక్కడికి ఆహ్వానించి అక్కడలో మమ్మల్ని పరీక్ష అంటే భజన పోటీల్లో పెట్టి మమ్మల్ని భజనలో ఉత్తీర్ణులైనందుకు మమ్మల్ని రవీంద్ర భారతికి పంపించి జిల్లా స్థాయిలో 2వ బహుమతి మందపల్లి ఈ యొక్క గ్రామం భజన మండలి గెలుచుకొని మేము చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క మమ్మల్ని అందరినీ, మా మహిళలందరినీ కూడా మా మందపల్లి గ్రామాన్ని ఈ మీ యొక్క భజన కీర్తనలను, ఈ యొక్క బొడ్డెమ్మ కీర్తనలను మహిళలు సంతోషంగా అందరూ కూడా ఈ యొక్క కీర్తనలన్నీ బయట అంటే పలు గ్రామాలకు వినిపించేటట్టుగా మీ యొక్క ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా గ్రామంలో అందరూ కూడా మహిళలందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా అందరూ కూడా సంతోషంగా ప్రతి సంవత్సరం కూడా ఇలా కలిసికట్టుగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఒక యూనిటీ అంటే మహిళల్లో కానీ ఎవరిలో కానీ ఒక యూనిటీ రావాలంటే ఒక ఖచ్చితమైనటువంటిది కావాలి. అలాంటిదే బతుకమ్మ కానీ, బొడ్డెమ్మ కానీ, గణేష్ నవరాత్రులు లాంటివి, దేవీ నవరాత్రులు లాంటివి కూడా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు ప్రత్యేకించి ఒక భజన మండలిని ఏర్పాటు చేసుకొని 15 సంవత్సరాలుగా కూడా ఎన్నో సంకీర్తనలు చేస్తూ ఎంతో గొప్పగా పేరుగాంచారు.